మీరు చెప్పాల్సింది చెప్పారు కదా, మీరు చెప్పాల్సింది చెప్పారు. ఒక్క ఒక సెంటెన్స్ చదివో దాన్ని హైలైట్ చేసే సంస్కారం నాకు లేదు. నేను మొత్తం బడ్జెట్ చదివినా 4 days డిబేట్లలో ఉంటున్నా, V6 TV5 కూడా కూర్చొని వచ్చిన, పేపర్లే ఉండే అన్ఎక్స్పెక్టెడ్ ఈ రోజు ఇక్కడ వచ్చిన ఆహ్వానించాను. అక్కడ జరిగిందని నేనేమంటున్నా అంటే, ఇంతగా ప్రొటెక్ట్ చేసే వ్యక్తి 2001 నుంచి 2014 వరకు 13 సంవత్సరాలు ఉద్యమం చేసి అనేక నీళ్ల విషయంలో పోరాడిండు. నేను కూడా కేసీఆర్ పక్కన సహజీవనం చేసిన, నేను కూడా ఉద్యమంలో జేఏసీ టీచర్స్ జేఏసీ మెంబర్. ఆ రోజున్న వ్యక్తి అధికారం ఉంటే ఏం చేయాలి? కాపాడాలి. అధికారం ఉంటే మొత్తం రాష్ట్ర హక్కులను కాపాడాలి. 10 ఏళ్ల పాటు తెలంగాణ నీటి వాటను తేల్చుకోలేదు. పెద్దలు ప్రకాష్ గారు ఉండాల్సిందే, పోకూడదు. ఎందుకంటే 14 రాష్ట్రాలు 1956 కంటే ముందుంటే, తర్వాత 14 రాష్ట్రాలు, జమ్మూ కాశ్మీర్తో 19 రాష్ట్రాలు, 15 రాష్ట్రాలు ఏర్పడ్డాయి. 7 రాష్ట్రాలు ఇట్లనే నీటి వివాదాలు లేకుండా, అంటే నీటి గురించి ప్రస్తావన లేకుండా బైఫర్గేట్ అయినాయి. తర్వాత ఆ రాష్ట్రాలు కూర్చొని వాటా తెలుసుకున్నాయి. ఆ చరిత్ర ప్రకాష్ గారు తెలుసు, కానీ ఉండాల్సిందే. మరి ఏం చెప్పిండ్రు? ఎప్పుడైనా జరిగినాయి కానీ ఇక్కడ మాత్రమే జరగలేదు అన్నాడు. టీవీ సాక్షిగా నాకంటే ఇచ్చిపెట్టి చిన్నపిల్లని ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నా ఆయన ఎదిగినోడు. ఆయన ఏం చెప్తే అది శాసనం అనుకుంటారు. ఆయన ఉండాల్సిందే. 6 రాష్ట్రాలు తర్వాత సెటిల్ చేసుకున్నాయి. మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, నేను చెప్పలేదండి, వెంకటరెడ్డి గారిని వైఎస్ఆర్సీపీ పాపం చాలా మంచిగా మాట్లాడాడు. ఆయన ఏమన్నాడు? 15 జూలై 2015 రోజు 299 టీఎంసీలకు ఒప్పుకున్నాను. 68% క్యాచ్మెంట్ ఏరియా ఉన్న తెలంగాణ 68% భూభాగం కోసుకుపోయింది కృష్ణానది కోసం. వాళ్లకు 299 టీఎంసీల నీళ్ళు ఏమైతే మొత్తం మెట్ట ప్రాంతం. ఆంధ్రాకి ఆల్రెడీ ఉంది నాగార్జున సాగర్, కృష్ణా బ్యారేజ్ ఉంది, గోదావరి జలాలు వస్తాయి అక్కడి నుంచి. అయినా కూడా నెత్తి మీద పాలమూరునండి. నేను కేసీఆర్ గారిని ఎంపీగా గెలిపించిన జిల్లా అండి మాది. మా జిల్లాలో కేసీఆర్ గారు వచ్చిన తర్వాత చుక్క నీరు రాలేదు. అన్న పల్లెరవే అన్నాడు దక్షిణ తెలంగాణ ఎడారైపోయిందని. ఎగ్జాక్ట్లీ ఎడారైంది. మా కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రతినిధిగా మాట్లాడలేదు. నేను ఒక ఇంటలెక్చువల్ అనుకుని మాట్లాడుతున్నాను. జూరాల ప్రాజెక్టు 11 టీఎంసీలతో కట్టింది ఎవరండి? కాంగ్రెస్ కాదా? భీమా ఫేజ్ 1 ఫేజ్ 2 సంగమండ భూత్పూర్ రిజర్వాయర్ కట్టింది కాంగ్రెస్ ప్రభుత్వంలో కాదా? కోయిల్ సాగర్ నేను ఆయకట్టు రైతులు అన్నేమంటుండు, అసలు కోయిల్ సాగర్ పూర్తి కాలేదంటుండు 14 వరకు. నేను ఆయకట్టు రైతును, 26వ తూము పెద్ద చింతకుంట నా ఊరు. నేను ఇప్పటికీ కొట్లాడుతుంటాను. నిన్న కూడా ఉత్తమ్ వారితో కూర్చొని వచ్చిన, నాకు టీఎంసీ నీళ్ళు కావాలి జూరాల బ్యాక్ వాటర్ అని. అక్కడ 12,000 ఆయకట్టుంటే కాంగ్రెస్ పార్టీ 2004లో రాజశేఖర రెడ్డి గారు రాగానే మా స్వర్ణ సుధాకర్ రెడ్డిని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒక జీవో 115 జీవో తీసుకొచ్చి 419 crores తీసుకొచ్చి జూరాల నుంచి 3.9 టీఎంసీల నీళ్లు లిఫ్టులు అండర్ గ్రౌండ్ టెన్నెల ద్వారా కోయిల్సార్లో పోసినామండి మేము. దానివల్ల ఇవాళ 52,000 ఎకరాలకు మా కోయిల్సార్ కింద నీళ్లు అందుతుంది. వీళ్ళు దాన్ని 58,000 ఎకరాలు చేస్తామని హరీష్ రావు గారు, కేసీఆర్ గారు దేవరకథలో చెప్పి ఇప్పటివరకు 6,000 ఎకరాలు పెంచుతామని 6 ఎకరాలు పెంచలేదండి. నెట్టంపాడు, గుర్రంగడ్డ ఇవన్నీ అట్లే ఉన్నాయండి. మేము స్టార్ట్ చేసినాయి పూర్తయినాయండి. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మహబూబ్ నగర్ జిల్లాకు ఒక్క పొసిగింది లేదు. వికారాబాద్ జిల్లా, తాండూరు జిల్లా, ఏదైతే పాలమూరు రంగారెడ్డి నీతిపోతల గురించి అన్న మాట్లాడండి. ఉద్యమకాడు అన్న లక్ష్మీదేవిపల్లి అనేది కేసీఆర్ గారు ఉద్యమకాలంలో చెప్పిన మాట ఏంటో తెలుసా? ఇక్కడ ఒక టన్నెల్ తలిపి ఇక్కడ అక్షయపాత్రలో అక్కడ నీళ్లు పోస్తే పలాస, అది ఎక్కడ ఉంటుందో నాకు తెలియదు, శ్రీకాకుళం జిల్లా, పలాస కూడా కాలువల ద్వారా పోతే ఇట్లా చేయబెట్టి చూపించాడు మా కేసీఆర్ గారు ఉద్యమ టైంలో. ప్రతి మీటింగ్లో నేనున్న జేఏసీ లీడర్గా. మరి అలా లక్ష్మీదేవిపల్లిని క్యాన్సల్ చేసిండు, 5 రిజర్వాయర్లే పెట్టిండు పాలమూరు రంగారెడ్డికి. 52,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు కేవలం 27,000 రూపాయల ప్రాజెక్టే అక్కడ పూర్తి అయ్యింది. అన్నేమంటుండు 80% అంటుండు, 40,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు కావాలి. పాలమూరు రంగారెడ్డి మీద 2 సంవత్సరాల్లో 4 సార్లు కడుపు మార్చుకొని 48 గంటలు దీక్ష చేసిన వ్యక్తిగా చెప్తా ఉన్నా. టన్నెల్స్ పూర్తి కాలేదండి. ఏదుల, నార్లాపూర్, ఒట్టెము, కర్వేనా, ఉదండాపూర్ 5 టన్నెల్స్ పూర్తి కాలేదండి. ఒక టన్నెల్ నుంచి ఒక టన్నెల్కు తీసుకెళ్లే కాలువలు కూడా పూర్తి కాలేదు, పైపులు పూర్తి కాలేదు. పోనీ ఎక్కడైనా ఒక రిజర్వాయర్ నార్లాపూర్ ఎలక్షన్ల కోసం 5 సెప్టెంబర్ 2023 రోజు నీళ్లు కాలు కడుక్కోండి అని చెప్పిండు. ఆ నార్లాపూర్ నుంచి కూడా కిలోమీటర్ వరకు కూడా ఒక కాలువ కాలేదు, ఒక ఎకరా పారలేదు ఇయ్యాలి. మరి ఎక్కడండి ఇక అది? మనం నేను ఏం చెప్పిన డేట్లు చెప్పిన మీకు, 11 జూన్ 2015. ఆ తర్వాతనే 11 నెలలకు కాళేశ్వరం కట్టిండు, మరి శంకుస్థాపన టెంకాయ కొట్టిండు. మరి పాలమూరు మీద వివక్ష కదా? కాళేశ్వరం పూర్తే కూలిపోయి ఎంక్వైరీలు నడుస్తున్నాయి. మరి మా పాలమూరు ఏం చేసిందంటే ఆకలి జిల్లా, వలసల జిల్లా, లేబర్ జిల్లా, ఇన్ని పేర్లు దానికి. వీళ్ళ అన్న ఉన్న మునుగోడు కూడా 30,000 ఎకరాలు నీళ్ళు ఇస్తుంది పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల. ఈయనేది ఎందుకండి మరి 10 ఏళ్ళు అయినా కూడా అన్న దాని గురించి మాట్లాడాలి. ఉండొచ్చు, టీఆర్ఎస్ ప్రతినిధిగా వచ్చినప్పుడు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. కానీ వాస్తవాలు అయితే ప్రజలు వింటారన్నా. నేను చిన్న పిల్లాన్ని,
మీలాంటి వాళ్ళు మాట్లాడుతున్నారంటే చెవులు పెట్టుకొని వింటారు. కాబట్టి నేనేం చెప్తున్నా అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నీటి వాటా తేల్చలేదండి. కూతురు మీద ఈడీ ఎంక్వైరీ, ఈడీ లోపలేలే ఒక 2 గంటలు ఎంక్వైరీ చేస్తారంటే ప్రత్యేక విమానాలు వేసుకొని క్యాబినెట్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఢిల్లీ పోయినటువంటి వాళ్ళు ఇక్కడ పోతిరెడ్డిపాడు కాడ నీళ్లు పోతున్నాయంటే పలకరియలేదు, నీటి వాటా తేల్చలేదంటే కొట్లాడలేదు. 10 ఏళ్ల కాలంలో నీళ్ళ వాటా కోసం కేంద్ర ప్రభుత్వంతో కానీ దోచుకుపోతున్నా పోతిరెడ్డిపాడు ఒకటే కాదు, బిఎస్ గారు సంగమేశ్వరం అని ఇంకోటి ఉంటుంది, దాని కాడ కూడా 3 టీఎంసీలు. ఒక్క విషయం అడగండి. ఒక్కరోజు ధర్నా చేయలేదు కేసీఆర్ గారు, ఎందుకు చేయలేదండి? పోనీ ధర్నా చేయదు, ఒక మాట అన్నాడు, మీరు వినలేరు, మేము ధర్నాలు చేసే పార్టీ కాదు, మేము ప్రభుత్వంలో ఉన్నాము. మరి ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోలే కదా. లేదు. ఇంకొకటి చెప్తా లాస్ట్. కేసీఆర్ గారు ఉద్యమ కాలంలో జూరాల టు పాకాల అన్నాడు. ఎడిపోయిందంటే పాకాల జూరాల పక్కన పెట్టేసిండు. అలంపూర్ జోగులాంబకి వెళ్ళి పాదయాత్ర చేసినప్పుడు ఒక మాట చెప్పిండు, నాది ఆర్డీఎస్, నేను ఆ మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి నీళ్ళ మీద పోరాటం చేస్తుంటాను. 10 మంది ఆంధ్ర ముఖ్యమంత్రులు ఆర్డీఎస్ను కొల్లగొట్టిండ్రు, 15.9 టీఎంసీలు ప్రయాణం పారాలే. రేపు టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే 16 టీఎంసీలు నేను ఇక్కడ కూర్చేసుకొని కూర్చొని పారాడుతున్నాడు. 10 ఏళ్ళు అయితే పరిపాలించడు కదండి. 10 × 16 ఎంత? 160 టీఎంసీలు పాడినాయంటే 159 టీఎంసీల నీళ్లు వారాలి 10 ఏళ్లలో. 10 ఏళ్లలో 15.9 టీఎంసీల నీళ్లు పారినట్టుంటే నేను 4 కోసుకుంటా. ఈ 10 ఏళ్లలో ఎటువైందండి ఆర్డీఎస్? ఆర్డీఎస్ వరకు ఒక్కరోజు రాలేదు. అది అట్లనే తుమ్మిళ్ళను స్టార్ట్ చేసిండు, తుమ్మిళ్ళ రాలేదు. ఇంకొకటి చెప్తా మీకు, జాతీయ హోదా కాళేశ్వరానికి పాలమూరుకి ఎప్పుడు అడగలేదు. అప్పర్ భద్ర 2022 మే 21 రోజు బండి సంజయ్ గారు గద్వాలలో పాదయాత్ర చేస్తున్నాడు, డీకే అరుణమ్మ గారు హారతి పడితే. ఆ 21 మే 2022 రోజు అప్పర్ భద్రకు జాతీయ హోదా ఇచ్చి, కర్ణాటకలో ఆల్రెడీ 2 ప్రాజెక్ట్స్ నేషనల్ హోదాలు ఉన్నాయి. అప్పర్ భద్రకు జాతీయ హోదా ఇచ్చి 5,800 కోట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తే, ఆ అప్పర్ భద్రకు జాతీయ హోదా ఎత్తుగడితే గద్వాల నడిగడ్డ అంటారు, గద్వాల అలంపూర్లో 80,000 ఎకరాలకు నీరు అందదు. అయినా కేసీఆర్ ఒక్క మాట మాట్లాడలేదు. ఎందుకు అప్పర్ భద్రకు జాతీయ హోదా ఇస్తారని? ఏం పోరాటం చేసిండండి? ఇంట్లోకి ఆహ్వానించి దావతులు ఇచ్చి సెండ్ ఆఫ్లు ఇవ్వడమా తెలంగాణ ఉద్యమం అంటే? జగన్మోహన్ రెడ్డి గారు ఉండొచ్చు, వైఎస్ఆర్సీపీ వ్యక్తి కోపం రావచ్చు. ఇక ఎక్కడ కూడా బిఎస్ గారు మీకు తెలియదు కాదు, వీరికి తెలియదు కాదు, ఎప్పుడైనా కూడా నీళ్ళ వాట ఎట్లుంటుందంటే, ఇవాళకి కూడా తెలంగాణ నీళ్ళ వాట ఇస్తలేదు బ్రిజేష్ ట్రిబ్యునల్ కానీ ఏది కానీ. ఆంధ్రప్రదేశ్ అలొకేషన్ అంటది, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్. ఇప్పటికీ దానికోసమే కదా కేసీఆర్ కొట్లాట, కొత్త ట్రిబ్యునల్ ఇవ్వండి, మా రాష్ట్రాన్ని గుర్తిస్తుంది కనీసం ఆ ట్రిబ్యునల్ అన్న కదా. కొత్త ట్రిబ్యునల్ కోసం అడిగింది కదా, కొత్త ట్రిబ్యునల్ ఇచ్చారు కూడా ఇచ్చిండు. 3 సార్లు సిడబ్ల్యూసీ మీటింగ్లు పెడితే కొత్త ట్రిబ్యునల్ ప్రపోజల్ పంపలేదు. కొత్త ట్రిబ్యునల్ వీళ్ళని ఏర్పాటు చేస్తున్నామంటే ఒకసారి ఆబ్జెక్షన్ చేసినటువంటి కేసీఆర్ గారు. నీళ్ల పంపకం మీద ఒక్కరోజు కూడా మాట్లాడలేదు కేసీఆర్ గారు. పరిపాలన మొత్తం కూడా కాళేశ్వరం మీద దృష్టి సాధించి దక్షిణ తెలంగాణ ఆల్రెడీ ఎగువ మానేరు, దిగువ మానేరు, శ్రీరామ్ సాగర్, మల్లన సాగర్ లాంటి నీళ్లు పారుతున్న ప్రాజెక్టుకు అదనంగా కాళేశ్వరం జత చేసి దాని మీద 1,00,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు మీద దృష్టి పెట్టిండు. నీళ్లు లేక ఎడారిగా మారి ఆకలి జిల్లా, వలసల జిల్లా, లేబర్ జిల్లాగా ఉన్న పాలమూరు ఎంపీగా పంపించింది ఆయన. ఒక్క చుక్క నీరు కోసం కూడా 1 గంట టైం కేటాయించలేదు. నేను ఇన్ని ఉదాహరణలు చెప్తున్నానండి. కాళేశ్వరం కంటే 11 నెలల ముందు చిన్న ప్రాజెక్టు 3 జిల్లాలకు ఉపయోగపడుతుంది. రంగారెడ్డికి 3 లక్షల ఎకరాలు, వీళ్ళకు 30,000 ఎకరాలు, మాకు 7 లక్షల ఎకరాలు, 10,30,000 ఎకరాలకు నీరు అందించే ప్రాజెక్టు 10 ఎకరాలు కూడా 10 ఏళ్ళైనా కూడా పారకుంటే మరి మాకేం బాధ ఉండదా సార్? ఏం చేసిండు సార్ ఆయన? ప్రకాష్ గారు ఉండాల్సిందే. 6 స్టేట్లు తర్వాత పంచుకున్నాయి, నేను పేర్లు చెప్తా రాసుకో. ఆయన ఏదో ఉండొచ్చు, ఇంటలెక్చువల్, సమాజం గుర్తించవచ్చు, ఓపిక కూడా ఉండాలి. రైట్ ఒక్క నిమిషం. సో వారు చెప్తున్నట్టుగా కేసీఆర్ గారికి కానీ బీఆర్ఎస్కి కానీ దక్షిణ తెలంగాణ మీద ఏమన్నా వివక్ష ఉందా? మీకేమన్నా ప్రాబ్లం? అసలు దక్షిణ తెలంగాణ మీద వివక్ష ఉంటే మొట్టమొదటిగా అసలు జల సాధన ఉద్యమాన్ని ఒక రాజకీయ పార్టీగా 2000, ఎందుకంటే అప్పుడు సోదరుడు కూడా ఉండే 14 కన్నా ముందు చరిత్ర అక్కడికే వస్తున్నాను. ఎందుకు అంటే కాళేశ్వరము 2014 తర్వాత ఏం జరిగింది అనేది ఇప్పుడు ఇందాక జూరాల అది చెప్పింది కదా. అసలు వాస్తవంగా ఇవాళ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. జూరాల పాకాలు అన్నారు కదా, అసలు ఒరిజినల్గా
ఆ జూరాల పాకాల అనే దాన్ని ఇంకా సరే కొంత అది చెప్పినా కూడా మొట్టమొదటగా 2007లో దానికి సంబంధించి ఆలోచన చేసింది ఒక ప్రత్యామ్నాయం. ఎందుకంటే పోతిరెడ్డిపాడు అనేది అప్పుడు అరాచకంగా పోతిరెడ్డిపాడు జరుగుతున్నది. ఆ టైంలో పోతిరెడ్డిపాడుని ఆపే శక్తి మనకు సరిపోతలేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మంచి అప్రతిఘాతంగా ఇక చేస్తుండే. ఇక మళ్ళీ మనం ఆ చర్చలోకి పోయి మళ్ళీ ఇంకో కాంట్రవర్సీ డిస్కషన్ డైవర్ట్ చేయటం నాకు ఇష్టం లేదు. అందుకే అది ఆ టైంలో ఎట్లా దానికంటే జూరాల నుంచి మనకు కృష్ణానది మన తెలంగాణలో ప్రధానంగా వస్తున్నటువంటి జూరాల, అక్కడి నుంచి కొంత ప్రవహించి మళ్ళీ శ్రీశైలంలో కలుస్తున్నాయి. మన ప్రాంతంలోకి వచ్చిన జూరాల నుంచి నీళ్ళని అక్కడికి వదిలేసి అడిపోయిన తర్వాత అక్కడ మళ్ళీ అక్కడ వాడు తీసుకుపోతున్న ముత్తుకోవటం ఏంది, అక్కడి నుంచే మనం తీసుకుంటే ఎట్లుంటుంది అని ఆలోచన నేను మొట్టమొదటగా దాని పేరు పెట్టి జూరాల పాకాల కాదు ఇంకేది కాదు, జూరాల మునుగోడు అని ప్రాజెక్టుని 2007 మే 5వ తేదీన నేను నల్గొండలో నేనుగా దానికి సంబంధించి ఇదే శ్యాంప్రసాద్ రెడ్డి గారు మిగతా ఇంజనీర్లని కొందరితోటి శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఎందుకంటే ఆయన కూడా మునుగోడు ప్రాంతానికి సంబంధించినట్టు ఉంటాడు. ఆ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాళ్ళకి ఎవరికైనా ఏంటంటే ఇక్కడ మిత్రుడు మాట్లాడినా నేను మాట్లాడినా సరే ఎవరి వాదన వాళ్ళు వినిపించినా కూడా ఏంటంటే రాజకీయాల కోసం మాట్లాడుతున్నటువంటి వాదన కాదు. ఆ ప్రాంతంలో ఆ పెయిన్ ఉంటుంది నేను మాట్లాడినా ఆ పెయిన్ ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే మిగతా రాజకీయ నాయకులు అయితేనే వేరు. కానీ ఒక్క విషయం ఒక్క మాట నేను నిజంగా హర్షవర్ధన్ రెడ్డి గారు చెప్పిన పాయింట్కి నేనైతే కన్విన్స్ అవుతుంది. నేను చెప్తున్నా కదా నేనేం చెప్పిన ఆ పెయిన్ ఉంటుంది అని చెప్పి ఆయన కూడా పెయిన్ ఉంటుంది అని చెప్పిన ఆయన మాట్లాడే మాట మీ గురించి కాదు. ఇందాక వైఎస్ఆర్సీపీ సోదరుడు మాట్లాడాడు. నిజంగా బాధ్యత గల ప్రకాష్ గారికి నా సమాధానం చెప్పాల్సి. ఎందుకంటే ఆయన నమ్ముతారు, నన్ను నమ్మరు. నేను ఇంకా మంచి చెప్పినా నమ్మరు. ఎందుకంటే ఆ స్టాచ్యూ అటువంటిది మరి ఉండాల్సిందే. ఎక్కువ శ్రీశైలం ఉన్న కెపాసిటీ 854 అయితే వాళ్ళకు ఉన్నది పోతిరెడ్డిపాడు కాడ తీసుకుపోనీకే పర్మిషన్ ఉన్నది 841 లెవెల్. వాళ్ళు ఇలా తీసుకుపోతున్నది 793 అండ్ 820 కాడ గండి కొట్టి తీసుకుపోతున్నారండి. ఆయన పాపం వెంకరెడ్డి గారు మంచిగా చెప్పిండు కానీ ఈ మంచి కూడా ఈ అబద్ధం అందులో వెళ్ళిపోయింది. మరి ప్రకాష్ గారు చెప్పాలి కదా బాధ్యత గల తెలంగాణ జర విద్వాంసుడు జర మేధావి కదా అనిపోవడం కాదండి. నా మీద అభివృద్ధి ఏమొస్తుంది అయితే నేనే మాట్లాడే ఆయన ఏకవచనం బోధించుడు. ఇప్పుడు నేను ఆ రోజు ఇదే శ్యాంప్రసాద్ రెడ్డి గారు మా ప్రాంతానికి సంబంధించినటువంటి వాడు కాబట్టి మునుగోడు ప్రాంతం అయింది కూడా ఆయన అప్పుడే ఆ నెల 2 నెలల ముందే రిటైర్డ్ అయ్యిండు. ఉద్యోగులు ఉంటేనేమో కొంత ఇబ్బందులు ఉంటాయి ప్రాక్టికల్ ప్రభుత్వాలు ఇటువంటి వాటి మీద పనిచేయడానికి. రిటైర్డ్ అయింది కాబట్టి మేము కలిసి ఇది ఇట్లా ఉంటుంది కాంటూర్స్ ఇవన్నీ ఉన్నాయి, మనం ఇది ఒకటి డిజైన్ చేసుకుంటే మీరు బీయింగ్ ఇంజనీర్గా ఈ ప్రాంతంలో సుదీర్ఘకాలం పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు, మిగతా వాళ్ళు కూడా మీకు ఉంటుంది కాబట్టి ఒక డిజైన్ చేసుకుంటే మనం చేద్దామని చెప్పి దాన్ని జూరాల మునుగోడు అని డిజైన్ చేయడమే కాకుండా ఒక వరద కాలువని జూరాల నుంచి నల్గొండలో ఒక పెద్ద రౌండ్ టేబుల్ సమావేశం పెట్టినాం దాని మీదనే. నల్గొండ టౌన్లో ఇవాళ శాసన మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి గారు అందరూ విద్యాసాగర్ రావు గారు వి ప్రకాష్ కూడా వచ్చిండ్రు. ఆ రోజు విఠల్ గారు అందరూ కూడా అక్కడ జిల్లాకు సంబంధించినటువంటి సిపిఐ పల్లా వెంకటరెడ్డి అప్పుడు ఎమ్మెల్యేగా ఉండే మునుగోడు ఎమ్మెల్యేగా ఉండే పల్లా వెంకటరెడ్డి గారు. ఆ తర్వాత అక్కడ జిల్లాకు సంబంధించినటువంటి అందరూ ఎమ్మెల్యేలు అందరినీ పిలిచి నేనే ఆర్గనైజ్ చేసిన, నేనే ప్రిసైడ్ చేసినాం. అది తర్వాత ఏమైందంటే విస్తృతంగా చర్చ జరగటం. నేను ఒకటే కాదు హైదరాబాద్లో కూడా ఒక సమావేశం పెట్టినాను దాని మీదనే. నల్గొండలో దేవరకొండలో పెట్టిన, గుర్రంపొళ్ళు మర్రిగూడెం అట్లా వేరియస్ ప్లేసెస్లో మునుగోడులో పెట్టి దానికి ఒక చర్చ ఇంటెలెక్చువల్స్గా సమాజం కోసం పనిచేసేటటువంటి ఆ ప్రాంతం మీద ప్రేమించి చేయగలిగేది అదే కదా. చేస్తాం నిజంగా బాగానే అందరూ వచ్చేసింది. అది ఏమైందంటే కేసీఆర్ గారు అప్పుడు ఉద్యమం మంచిగా నడుస్తున్న టైంలో కేసీఆర్ గారికి పోయి దీనికి ఒక మునుగోడుకి పరిమితం చేయకుండా దీన్ని ఇక్కడి నుంచి గోదావరి దాకా పాకాల దాకా తీసుకుపోదాం బాగుంటుందనే ఉద్దేశంతో జుగరాల పాకాల ఇందాక మీరు ఇది జూరాల పాకాల అట్లా వచ్చిన తర్వాత అది తెలంగాణ వచ్చిన తర్వాత ఏమైందంటే అది ఇంజనీర్లు అంతా కూడా ప్రాక్టికల్ ఇవన్నీ స్టడీ చేసి ఇవన్నీ కొన్ని ప్రాక్టికల్ ఇష్యూస్ ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇది కాకుండా పాలమూరు ఎత్తిపోతలని సేమ్ దాన్ని పాలమూరు ఎత్తిపోతలుగా ప్రాజెక్టుగా డిజైన్ చేశారు ఇంజనీర్స్ 2000 తెలంగాణ రాగానే వెంటనే.
దానిలో భాగంగానే ఇవన్నీ జరిగింది. వెంటనే 15లో శంకుస్థాపన జరగడము, ఆ తర్వాత కొన్ని ప్రాక్టికాలిటీస్ ఇవన్నీ. ఎందుకంటే ఇక మళ్ళీ సరే, నాకు ఇంత డీటెయిల్ వద్దు గురు. ఒక్కటే మాట దయచేసి. నాకేం కావాలంటే వినండి ఒక మాట కాళేశ్వరం చెప్తా రవి గారు ఒకసారి సమాధానం కాళేశ్వరం కూడా వద్దు. రవి గారు ఒక్కటే చెప్తా. అక్కడే ఎందుకు మీరు కాళేశ్వరం ప్రయారిటీగా పోయిందని చెప్పాలి కదా ఇక్కడ. రవేనా? దీనికి లింక్ ఉంది. రైట్ ఓకే. రవీణ మీరు ఒక్కటి సమాధానం చెప్పాలి. అన్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల మీద ఇద్దరు కేసులు వేసింది. ఓకే. ఒకరు బీరం హర్షవర్ధన్ రెడ్డి కొల్లాపూర్ ఎమ్మెల్యే, ఒకరు నాగం జనార్దన్ రెడ్డి. ఈ ఇద్దరు కూడా 2019 మేల్నే బీరం హర్షవర్ధన్ రెడ్డి గారు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి వచ్చిండు. నాగం జనార్దన్ రెడ్డి గారు మొన్న ఎలక్షన్లో వచ్చిండు. వీరు వేసింది కూడా మోటార్ల కొనుగోలులో కోడింగ్ అంటే రేట్ల కోడింగ్ ఎక్కువ ఉందని నాగం వేసిండు. బీరం వేసింది పర్యావరణం మీద. మరి బీరం గారిని మీరు పార్టీలోకి తీసుకునేటప్పుడు అరే నీ కేసులు విడ్రా, మీకు ఎప్పుడైనా ఎంత సుప్రీంకోర్టు మర్డర్ కేసు అయినా కూడా పెట్టినోడు విడ్రా చేసుకునే కేసు పోతుంది కదా. జడ్జికి ఏం పెద్ద ఇది ఉంటుంది. ప్రజావాచ్యం కాదు, అది ఇండివిజువల్ కేసు. ప్రజావాచ్యం కాదు, ఇండివిజువల్. సో బీరం హర్షవర్ధన్ రెడ్డి వాళ్ళ వ్యక్తే కదా 2019 నుంచి. ఎందుకు కేసు విడ్రా చెప్పలేదు? నాగజనార్దన్ రెడ్డి గారు ఆయన నుంచి ఒక పెద్ద చెప్పాలి. ఇంపార్టెంట్ పాయింట్ అడుగుతున్నాను ఆయన.